రజనీకాంత్ గారు వచ్చేసి ధైర్యం ఎటు వెళ్ళిపోయిందో అర్థం అవ్వట్లేదు. మరి ఒక రాజకీయ పార్టీకి ఇంతగానం కుమ్ముకైపోతాడా? రీసెంట్ గా తను ఒక ట్వీట్ అయితే వేశాడు, మన పోస్ట్ చేస్తే వేసాడు, మనం చూసాము. ఒక వన్ ఆఫ్ ద టీవీకే ఎవరైతే ఇప్పుడు మన విజయ్ గారి పార్టీ వన్ ఆఫ్ ద సభ్యుడు వచ్చేసి రజనీకాంత్ కి ఈ డిఎంకే పార్టీ ఎవరైతే స్టాలిన్ ఉన్నారో ఆ పార్టీ తొక్కేశారు, వాళ్ళు భయపెట్టి వాళ్ళతో మూవీస్ చేపించుకుంటున్నారు, అలాగే వాళ్ళు రాజకీయాలు రాకుండా చేశాడు. విజయ్ గారి ధైర్యం ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి నిల్చున్నాడు అని చెప్పి ఒక కామెంట్ చేస్తే దానికి అగెనిస్ట్ గా మన రజనీకాంత్ గారు పోస్ట్ లో ఏమన్నారంటే టైం అందరికీ ఆన్సర్ చెప్తుంది అని చెప్పి ఒక పోస్ట్ చేసి విజయ్ అగెనిస్ట్ గా ఆ పోస్ట్ లో మాట్లాడడం జరిగింది. నేను ఎవరికి భయపడలేదు అనే విధంగా మాట్లాడాడు. బట్ ఈ రోజు చూస్తే ఒక పొలిటికల్ క్యాంపెయిన్ యాడ్ లో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు డిఎంకే కి ఓట్ వేయండి అండ్ డిఎంకే లీడర్ ఎంకే స్టాలిన్ చాలా స్ట్రాంగ్ అని ఏదో ప్రచారాలు అయితే చేస్తున్నారు. ఆ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరిలో సర్క్యులేట్ అవుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న మాటలు నిజమే కదా. ఇప్పుడు ఒక పార్టీకి ఎందుకు కుమ్మక అవుతున్నారు వీళ్ళు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు వచ్చి ఆ జనసేనకి ఆపోజిట్ గా ఉన్న టీడీపీకి గానీ లేకుంటే వైసీపీకి గానీ సపోర్ట్ చేయలేదు కదా, వాటి గురించి మాట్లాడలేదు కదా. బట్ ఇక్కడ చూడండి రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఇద్దరు వచ్చేసి టీవీకే పార్టీ విజయ్ గారు ఏదైతే సొంతంగా నిల్చోడానికి ట్రై చేస్తున్నాడో తనకు కూడా సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, బట్ మొన్న అలాంటి స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ రోజు డిఎంకే కి క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు. సో రజనీకాంత్ గారి ధైర్యం ఎటు వెళ్ళిపోయింది అయితే క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. మరి ఒక పార్టీకి ఇంతగా కుమ్మకి ఎట్లా అయిపోయారు? ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారు రజనీకాంత్ ఆపర్చునిటీస్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటాడు అని చెప్పి అంటున్నారు. అలాగే కమల్ హాసన్ గారు ఇటు డిఎంకే గెలిచినా డిఏడిఎంకే గెలిచినా ఎవరు గెలిచినా దానికి అందరితో అనుకూలమైన ఇదే సన్నిహితం ఉందని చెప్పి అంటున్నారు. సో ఇది తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న నిజంగా రజనీకాంత్ గారిని, కమల్ హాసన్ గారిని భయపెట్టేశారు వీళ్ళు డిఎం. మరి ఏమున్నాయి వాళ్ళ దగ్గర భయపెట్టడానికి?